రికార్డ్ బెజవాడ దుర్గమ్మ ఆలయంలో బదిలీల కలకలం రేగుతోంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఉద్యోగులు స్థానచలనం కలగకుండా చూసుకోవడానికి చక్రం తిప్పే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఉద్యోగులు, అర్చకులు ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్తో ఆప్తమిత్రులుగా మారిపోయి పావులు కదుపుతున్నారు. అసలు ఇంద్రకీలాద్రిపై ఈ పరిస్థితికి కారణమేమిటి? అక్కడ ఆఫ్ ద రికార్డ్ గా ఏం జరుగుతోంది? అమ్మలను కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ దుర్గమ్మ ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు విభజన తర్వాత దుర్గమ్మ ఆలయానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత పెద్ద ఆలయం కావడం, ఆదాయంలో కూడా ముందుండటంతో దుర్గమ్మ ఆలయంలో పోస్టింగ్ అంటే ఉద్యోగులకు నిత్యం దసరా పండుగే. అమ్మవారి ఆలయంలో ఇప్పుడు బదిలీల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా ఇంద్రకీలాద్రిపై కొలువుల్లో పాతుకుపోయిన ఉద్యోగులు మరోసారి తమ పట్టు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, ఎలాగైనా పోస్టింగ్ పట్టాలనుకునేవారు ఇక్కడికి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. అందులో భాగంగానే ఇప్పుడు మరోసారి బదిలీల వ్యవహారంపై జాతర మొదలైంది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా ఏళ్ల తరబడి ఇక్కడ బదిలీలు జరగకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎప్పటి నుంచో కొండ మీద పనిచేస్తున్న ఉద్యోగులదే హవా అంతా. వారి చెప్పిందే జరిపించుకుంటూ అధికారులకే తలనొప్పిగా మారుతున్నారంటే ఆలయంలో వీరి లాబీయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం చేశారు దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ. దశాబ్దాలుగా పాతుకుపోయిన వారి వివరాలను స్వయంగా సేకరించి ఫైల్ రెడీ చేశారు. నేడో రేపో బదిలీల జాబితా విడుదలవుతుందని ప్రచారం జరుగుతుంది. బదిలీల సమాచారంతో ఉద్యోగులంతా అలర్ట్ అయిపోయారు. ఎవరికి వారు లాబీయింగ్లు మొదలు పెట్టారు. అది ఏ స్థాయిలో అంటే ఈవోతోనే బదిలీలు వద్దని లేఖ రాయించారు. ఇప్పుడు సిబ్బందిని బదిలీ చేస్తే పుష్కరాలకు ఇబ్బంది కలుగుతుందని లేఖ రాశారంట దుర్గగుడి ఈవో. దాని వెనుక ఈవో లెక్కలు ఈవోకు ఉన్నాయంట. ఇప్పుడు విధుల్లో ఉన్న ఈవో ఆజాద్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈవోగా పనిచేసిన నరసింగరావు ఉద్యోగులకు, అర్చకులకు మధ్య వివాదంతో సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో టెంపరరీ ఈవోగా వచ్చారు ఆజాద్. ఇప్పుడు ఆజాద్ పూర్తి స్థాయిలో ఈవో బాధ్యతల కోసం ప్రయత్నిస్తున్నారంట. అందులో భాగంగానే గత ఈవోకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులు, అర్చకులను తన వైపు తిప్పుకుని బదిలీలకు స్వయంగా మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, గత ఈవో నరసింగరావు దేవస్థానంలో అవినీతిని రూపుమాపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన సోషల్ ఆడిట్ విధానాన్ని రద్దు చేశారు ఆజాద్. ఆ క్రమంలో పలు బిల్లులను ఏకపక్షంగా పాస్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అదలా ఉంటే ఇటీవల కాలంలోనే విజిలెన్స్ అధికారులు దేవస్థానం లావాదేవీలపై వాకపు చేస్తుండటం ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందట. అందుకే ఆజాద్ తో కుమ్మక్కై తమ పనులు చేయించుకోవడంతో పాటు బదిలీల నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారంట. మామూలుగా అయితే ఉప్పు నిప్పులా ఉండే ఆలయ ఉద్యోగులు, అర్చకులు బదిలీల భయంతో ఒక్కటై ఈవో వత్తాసుతో పైరువీలు మొదలు పెట్టారట. ఆ క్రమంలో బదిలీలపై కమిషనర్ నిర్ణయం తీసుకున్నాక ఈవో స్థాయి అధికారి పుష్కరాల వంక చూపుతూ ఉద్యోగుల బదిలీలు ఇప్పుడు సాధ్యం కాదని లేఖ రాయడంపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పోస్టింగ్ కోసం ఇతర దేవాలయాలకు చెందిన ఉద్యోగులు లాబీయింగ్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వారే కొండపై 10-15 సంవత్సరాలుగా పాతుకుపోయిన వారి డేటాను స్వయంగా సేకరించి ఉన్నతాధికారులకు పంపారట. అలాంటి వారి అవినీతి భాగోతాలపై ఆధారాలతో సహా ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఆ వివరాలతో పాటు గతంలో ఈవో నరసింగరావుపై ఉద్యోగులు, అర్చకులు ఎదురుదాడికి దిగిన ఘటనపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉద్యోగుల బదిలీల లిస్టు రెడీ అయిందంటున్నారు. మరి కొండ మీద దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న సిబ్బంది లాబీయింగ్లు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.